మల్కాజ్గిరి దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బరిలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి పట్నం సునీతారెడ్డి నిలబడ్డారు. ఇక బీఆర్ఎస్ నుంచి చూస్తే రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో మల్కాజ్గిరి నుంచి పార్లమెంటుకు ఎవరు వెళ్తారన్న విషయంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఓసారి అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. మొదటగా బీజేపీ నుంచి చూసినట్లయితే ఈటెల రాజేందర్ ఉద్యమ నేతగా, ప్రజల మనిషిగా రాష్ట్ర ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున గజ్వేల్, హుజూరాబాద్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఈటెల పరాజయం పొందారు. దీంతో ఆయనకు బీజేపీ అధిష్టానం మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఇక్కడ నుంచి టికెట్ ఆశించిన సీనియర్లను పక్కకు పెట్టి రాజేందర్కు టికెట్ ఇవ్వడంతో వారు కాస్త అసమ్మతితో ఉన్నారు. అయినా మినీ ఇండియాగా పేరున్న మల్కాజ్గిరిలో బీజేపీకి ఓటు బ్యాంకు బాగానే ఉందని, బీసీ నేతగా పేరున్న ఈటెల వైపు ప్రజలు మొగ్గు చూపుతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ సర్కారే ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ గెలుపు సుసాధ్యమేనని కమలం పార్టీ భావిస్తోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సతీమణి. ఈమె 3 సార్లు రంగారెడ్డి జెడ్పీ చైర్మన్గా పనిచేశారు. తనను గెలిపిస్తే మల్కాజ్గిరిని మరింత అభివృద్ధి వైపు నడిపిస్తానంటున్నారు సునీత. 2019లో ఇక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. దీంతో ఎలాగైనా ఈ స్థానంలో పట్టు కోల్పోవద్దని సీఎం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇందుకోసం తన తమ్ముడిని రంగంలోకి దించారు. నిత్యం కార్యకర్తలతో టచ్లో ఉంటూ కేడర్లో జోష్ నింపుతున్నారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, సీఎం రేవంత్ ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సునీతారెడ్డికి అడ్వాంటేజ్గా మారనుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో మల్కాజ్గిరి స్థానంలో గెలుపు బీఆర్ఎస్దేనని లక్ష్మారెడ్డి భరోసా వ్యక్తం చేస్తున్నారు. అలాగే మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన చేసిన సేవలతో పాటు లోకల్ నేతగా ఆయనకు మంచి పేరుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం కాస్త ఇబ్బంది కలిగిస్తున్నా ఏకంగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లు ఈ స్థానంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అలాగే బీఆర్ఎస్ హయాంలో మల్కాజ్గిరిలో ఫ్లైఓవర్ల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులు చేశామని, దీన్ని దృష్టిలో పెట్టుకొని మల్కాజ్గిరి ప్రజలు బీఆర్ఎస్నే గెలిపిస్తారని నమ్ముతున్నారు. చూశారు కదా మల్కాజ్గిరి అభ్యర్థుల బలాబలాలు. ఇక విన్నర్ ఎవరో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.